కేంద్ర ప్రభుత్వ సంస్థ ఓఎన్జీసీలో ఉద్యోగ విరమణ పొంది రాజకీయ ప్రవేశం చేసిన డీఎంఆర్ శేఖర్ అమలాపురం లోక్సభ బరిలో నిలిచారు. జనసేన తరపున పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆలోచనల సంఘర్షణ నుంచి పుట్టిన జనసేన ప్రజా సమస్యలకు పరిష్కారం చూపగలదని శేఖర్ నమ్ముతున్నారు. యువతలో పవన్ నింపిన ఉత్సాహం తన విజయానికి దోహదపడుతుందని ధీమాగా ఉన్న శేఖర్తో ఈటీవీ ముఖాముఖి. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గంలో జనసేన తరపున ఎంపీ అభ్యర్థిగా డీఎంఆర్ శేఖర్ పోటీ చేస్తున్నారు. ఈయన ప్రతిష్టాత్మక సంస్థ ఓఎన్జీసీలో ఉన్నతోద్యోగం చేసి రాజకీయాల్లో ప్రవేశించారు. ప్రస్తుతం డీఎంఆర్ శేఖర్ మనతో ఉన్నారు. ఈ రాజకీయాలు అలాగే గెలుపు అవకాశాలు దీనికి సంబంధించి అమలాపురంలో ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకుందాం. సహజంగా ఎవరైనా కూడా తర్వాత శేష జీవితం చాలా హాయిగా గడపాలనుకుంటారు. మీరు రాజకీయాల్లోకి ప్రవేశించడానికి ప్రధానంగా మీకు ఉన్న స్ఫూర్తి ఏంటి? ఎవరు రాజకీయాల్లో రావడానికి స్ఫూర్తి మాత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండి. దాంట్లో ఇంకో రెండు ఆలోచన లేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మేము సంఘర్షణతో పెరిగిన కుటుంబాలు, అందరితో పోటీ పడేవాడిని. పోటీ పడి ఓఎన్జీసీలో ఉన్న అతి ఉన్నత పురస్కారం మొత్తం నేను సంపాదించగలిగాను. మీరు జనసేనలో పోటీ చేస్తున్నారు. ఇక్కడ అమలాపురంలో దివంగత నేత బాలయోగి కుమారుడు హరీష్ మాధుర్ తెలుగుదేశం తరపున, అట్లాగే వైకాపా తరపున చింత అనురాధ పోటీలో ఉన్నారు. వాళ్ళిద్దరు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. వాళ్ళ పోటీని తట్టుకొని మీరు ఇక్కడ ఎట్లా విజయం సాధిస్తారు? దీన్ని నేను ఇంకొక కోణంలో చూస్తూ ఉంటానండి. ఇది ఒక ప్రత్యర్థుల మధ్య యుద్ధం కాదు, ఆశయాలు సిద్ధాంతాల పరంగా జరిగే ఎన్నికలు. ఈసారి మనందరికీ కూడా తెలుసు, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మన భారతదేశంలో ఒక సామాన్య పరిస్థితి ఏంటనేది. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనిషికి మన మనుగడ లేని పరిస్థితి వస్తుందా, ఇంకా మనం దిగజారుతూ పోతున్నామా, దీన్ని ఆపలేమా అనేది ఒక సంఘర్షణ ఉండేది. ఒకవేళ ఏదైనా కొత్త పార్టీ వచ్చినా కూడా దాన్ని కులాలు కట్టేసి ఆ పార్టీని ప్రజల్లోకి రాకుండా చేయటం, అంటే ఒక పార్టీ సింబల్ మీద గెలిచి, ఒక పార్టీ సిద్ధాంతం మీద గెలిచి ఎలక్షన్ అవ్వగానే ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి దూకుతూ ఉంటే ప్రజాస్వామ్య మనుగడ చెల్లుతుందా మన దేశంలో అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఉన్నత ఉద్యోగంలో ఎర్లీ రిటైర్మెంట్, ఆ తర్వాత వెంటనే జనసేనలో చేరటం, ఆపై వెంటనే అమలాపురం ఎంపీగా పోటీ చేయటం. ఇప్పుడు ఎన్నికలు చాలా తక్కువ సమయం ఉంది. మీ జనసేన శ్రేణులను ఎట్లా సమాయత్తం చేస్తారు? వాళ్ళ ప్రజల నుంచి ఆదరణ ఎట్లా పొందుతారు మీరు గెలుపు కోసం? ఎప్పుడైనా సిద్ధాంతం సంఘర్షణ నుంచి పుడితే చాలా బలంగా ఉంటుంది. అలానే ఈ జనసేన ఆవిర్భావం, ఆ పవన్ కళ్యాణ్ గారి సంఘర్షణ ఆయన మోటివేట్ చేసిన విధంగా యూత్ని నాకు చాలా సులభంగా ఈ ఎన్నికల్లో మనకు అయిపోతున్నాను అనుకోండి. ఎందుకంటే ఎటు పోయినా యూత్, ఎటు పోయినా స్త్రీలు వాలంటీర్గా సెలవు పెట్టి తిరుగుతున్న పరిస్థితి. మరి ఎన్నిక అనేది ఆశయాలను బట్టి, ప్రజలు దాన్ని అర్థం చేసుకున్న పరిస్థితి బట్టి ఎన్నికుంటుంది. కోనసీమ ప్రాంతం చాలా సుందరమైన ప్రాంతంగా ప్రసిద్ధి. బయట ప్రపంచానికి కూడా అందరూ కూడా ఇష్టపడతారు. అయితే ఇక్కడ సమస్యలు అనేకం ఉన్నాయి. అట్లాగే అపార ఖనిజ సంపద, చమురు ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. ప్రజలకు మాత్రం అవి ఉపయోగపడలేదని చాలా కాలంగా వాళ్ళ ఆవేదన ఉంది. వాటన్నిటిని మీరు ఎంపీగా గెలిస్తే ఎట్లా పరిష్కరిస్తారు? ఇంత రిచ్ ప్లేస్లో కేరళ కంటే అందమైన ప్రదేశాలు ఇక్కడ మన కోనసీమలో ఉండటం జరిగింది. ఆయిల్ అండ్ గ్యాస్ నిక్షేపాలు చాలా విరివిగా ఉన్నాయి ఇక్కడ. మరి ఇంత అవకాశం ఉన్నా కూడా, ఇంత పరిస్థితి ఉన్నా కూడా డెవలప్మెంట్ కాకపోవడానికి కారణం ఏంటో మనం కూడా ఎన్నికల ముందు విశ్లేషించుకోవాలి. ప్రజలకు ఇంకా ఎట్లాంటి సేవ చేస్తారు ఎన్నికల్లో గెలిస్తే? మొట్టమొదటి నిరుద్యోగ సమస్య, వనరులను బట్టి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరగాల్సిన అవసరం మన అమలాపురంలో ఉంది. హైడ్రోకార్బన్ బేస్డ్ కానివ్వండి, అగ్రికల్చర్ బేస్డ్ కానివ్వండి, ఆక్వా బేస్డ్ కానివ్వండి, కొబ్బరి బేస్డ్ కానివ్వండి, ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకుని జాబ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ పెంచడం అనేది ఖచ్చితంగా పవన్ లాంటి నాయకుడు కానీ వస్తే, మార్పు ఎవరైతే కోరుకున్నారో దుఃఖాన్ని బయటకు తీసే పరిస్థితి ఉన్న నాయకుడు, అంత విజనరీ గాని వస్తే ఈ సమాజం స్థిరపడుతుందని, మామూలు జీవితం ఆత్మగౌరవ బతకాలని విశ్వసిస్తూ, మెరుగైన వసతులు, ఇక్కడ ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో తీర్చిదిద్దామని ఆయన స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్.